హాయ్ హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటా ఇవన్నీ చూపిస్తున్నాను? అదేనండి, నేనైతే వంటవనికి వచ్చేసానండి. ఎందుకా అనుకుంటున్నారా? ఏమీ లేదండి, మా హౌస్ పక్కన వాళ్ళదైతే కనుక హౌస్ కొత్తగా కట్టుకున్నారండి. ఒక ఆర్టికల్ బొమ్మ అయితే కావాలన్నారు. అది కూడా చల్లర్లో పెట్టుకోవడానికి, చక్క ఎంట్రన్స్లో పెట్టుకోవడానికి అని చెప్పి కావాలన్నారండి. అందుకని సంధ్య షాపింగ్కి వెళ్దాం వస్తావా అంటే ఓకేనండి వస్తానని చెప్పి ఇంకా ఇద్దరం అయితే సరదాగా అలా షాపింగ్ చూసుకుంటూ ఇంకా ఇక్కడికైతే వచ్చేసామండి. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కనుక ఇక్కడైతే కనుక అన్ని ఆర్టికల్స్ బొమ్మలు అయితే చాలా బాగున్నాయండి. గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. ఏ అకేషన్స్కి ఏ ఐటెం కావాలి అన్నది కూడా చాలా ఇక్కడ వెరైటీగా ఉన్నాయి. డిఫరెంట్స్గా కూడా ఒక్కొక్క బొమ్మ కూడా చాలా పాలిష్ కూడా, పట్టుకుంటే కూడా చాలా మృదువుగా స్మూత్గా చాలా బాగుంది. ఇక్కడ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇక్కడైతే కనుక ఒక 2 షాప్స్ చూసాను, అనిపించలేదు, నచ్చలేదు. ఇంకా అందుకని ఇంకా ఇక్కడికైతే వచ్చేసామండి. ఇక్కడైతే మేము రాగానే మాకు చూడగానే కూడా చాలా లుకింగ్ అనిపించింది. బ్యూటిఫుల్గా ఉన్నాయి బొమ్మలు అయితే కనుక చాలా బాగున్నాయి. ఇంకా సెల్లర్లోకి అయితే కనుక ఆవిడ వినాయకుడి బొమ్మ ఒకటి, కృష్ణుడి బొమ్మ ఒకటి అనుకున్నారు. సరే వినాయకుడి బొమ్మ అయితే ఫిక్స్ చేసేసారండి. ఇంకా ఒకటైతే చూసారు వినాయకుడి బొమ్మ, చాలా బాగుంది. ఇంకా కృష్ణుడి బొమ్మ కూడా బేరం అడుగుతున్నారు, అది ఎంత ఏంటి అన్నది. సరే ఈ లోపల బేరాలు జరుగుతూ ఉంటాయిలే అని చెప్పి నేనైతే కనుక ఒకసారి వీడియో తీసేసుకుందాంలే, మీతో షేర్ చేసేసుకుందామని చెప్పి సరదాగా వీడియో అయితే మొత్తం తీసేసాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ నాకు కుదిరినంత వరకు అయితే షాప్ మొత్తం తీసాను. ఇంకా ఇంత ఫ్రీగా తీసాను అంటే కనుక వాళ్ళని ముందరగా అడిగాను ఫ్రెండ్స్. అడిగితే రిక్వెస్ట్ చేస్తే అయ్యో అదేంటండి తీసుకోండి అని చెప్పి అన్నారు. ఓకే ఇంకా పర్మిషన్ వచ్చేసింది కదా అని ఇంకా ఫ్రీగా అయితే తీసేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇటువైపు వినాయకుడి బొమ్మలు అయితే చూపించాను కదా, అందులో నుంచి అంటే పైన సెకండ్ ఫ్లోర్లో కూడా ఉన్నాయి. ఇంకా అక్కడికైతే నేను వీడియో తీయడానికి కుదరలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అందులోనే పైకి వెళ్ళినప్పుడు చూశాను అవి. ఇంకా వినాయకుడి బొమ్మ అయితే ఒకటి ఫిక్స్ చేసుకున్నారు. ఇదిగోండి కృష్ణుడి బొమ్మ. ఈ బొమ్మ అయితే కనుక ఒకసారి చూస్తున్నాము, ప్రెజెంట్ తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నాము. ఇంకా కృష్ణుడి బొమ్మ అయితే చాలా బాగుంది. నవ్వుతూ ఉన్న బొమ్మ అయితే చాలా కళగా ఉంటుంది. కృష్ణుడిది కళ్ళు, నవ్వడము, ఈ రెండు మనం చూసుకున్నాము అంటే కనుక కళ అన్నది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చక్కగా మొహంలో. మన ఇంట్లో కూడా కలిసి వస్తుంది నవ్వుతూ ఉన్న బొమ్మ పెట్టుకుంటే. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వినాయకుడి బొమ్మ అయితే ఫిక్స్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ రోజు అయితే గృహప్రవేశానికి వెళ్ళి చూసినట్లయితే కనుక అసలు మేము తీసుకున్న వినాయకుడి బొమ్మ సెంటర్లో పెట్టారు. ఎక్సలెంట్గా ఉందండి. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది. ఎంట్రన్స్ ఇంటికి తగ్గట్టుగా చాలా బాగుంది. వినాయకుడి దర్శించుకున్నట్టు ఉంటుంది. చక్కగా ఇంటికి కళ కూడా ఉంది. వినాయకుడిని సెల్లర్లో పెట్టడం వల్ల ఎక్కడ తీసుకున్నారని చెప్పి చాలామంది అడిగారు. మన విజయవాడలోనే వంటలోనే తీసుకున్నామని చెప్పి అయితే ప్రతి ఒక్కరికి చెప్పానండి. ఇంకా వాళ్ళు కూడా మాకు ఒకటి కావాలి ఇలా తీసుకొస్తారని అడిగారు. సరేలే ఇంకా చూద్దాంలే చెప్పేసి మేమైతే ఓకే అనేసాం. ఇంకా వచ్చిన అందరికీ అలాగే ఆవిడ నేను చెప్పాల్సి వచ్చింది. ఇవన్నీ వినాయకుడి బొమ్మలు అయితే దీనికన్నా ఇంకా కొంచెం పెద్ద సైజు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఒకసారి మీరు కూడా వంటలు వెళ్తే కనుక మీకు కానీ గృహప్రవేశాలకు కానీ దేనికైనా సరే గిఫ్ట్ ఎవరికైనా ప్రజెంట్ చేయడానికి కానీ గిఫ్ట్గా ఇవ్వడానికి కానీ దేనికైనా సరే ఒకసారి మీరు కూడా వంట వెళ్ళినప్పుడు ఈ ఆర్టికల్స్ అయితే ఒకసారి ఈ షాప్ అయితే విజిట్ చేసేయండి ఫ్రెండ్స్. ఒకసారి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బెల్ బటన్ కొట్టండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. హలో హాయ్ అండి, నేనైతే కనుక వంటవనికి అయితే వచ్చేసండి. ఇక్కడ ఎందుకా అనుకుంటున్నారా, మా హౌస్ పక్కన వాళ్ళది గృహప్రవేశం అండి. వాళ్ళు ఇల్లు కొత్తగా కట్టుకున్నారు. దాంట్లో సెల్లర్లో వినాయకుడి బొమ్మ కానీ కృష్ణుడి బొమ్మ కానీ పెట్టుకుందామని చెప్పేసి ఇంకా ఆవిడైతే సంధ్య వెళ్దాం వస్తావా అని అంటే సరే వస్తానండి అని చెప్పి ఇంక బయలుదేరాం ఇద్దరం వాళ్ళదా. అలా షాపులు చూసుకోగా ఇక్కడికైతే వచ్చామండి. ఈ షాప్లో అయితే కనుక చక్కగా ఫ్రేమ్స్ మనకి ఎలా గిఫ్ట్ ఆర్టికల్స్ కావాలి, అలాగే మన హౌస్ కట్టుకునేటప్పుడు సెల్లర్స్లో ఏం పెట్టుకోవాలి, ఏం
ఏంటి అనేది మొత్తం ఏ టు జెడ్ మొత్తం బొమ్మలు అయితే చాలా బాగున్నాయండి. బొమ్మలు కూడా క్లాస్గా ఉన్నాయి, పాలిష్ కూడా వచ్చి చాలా బాగుంది. బొమ్మలు చాలా చాలా డిగ్నిటీగా కూడా ఉన్నాయండి. బొమ్మలు అయితే చూడండి. ఇంకా ఈవిడైతే కనుక నేనైతే వీడియోలో లేనండి, అదిగోండి వీడియోలో చూపిస్తున్న ఆవిడే నా హౌస్ పక్కన ఉన్న ఆవిడైతే కనుక ఇంకా సెల్లర్స్లోకి అయితే వినాయకుడి బొమ్మ కానీ కృష్ణుడి బొమ్మ కానీ చూసుకుందాం అనుకున్నారు. అలాగే ఇంకా సెల్లర్స్లోకి వినాయకుడి బొమ్మ అయితే ఓకే చేశారండి. అయినా సరే కృష్ణుడి బొమ్మ కూడా ఒకసారి తీసుకుందాం అని చెప్పేసి ఇంకా కృష్ణుడి బొమ్మ కూడా బేరం అడుగుతున్నారు. చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉన్నాయి బొమ్మలు కూడా. హౌస్కి మొన్న గృహప్రవేశంకి వెళ్ళాం కదా, ఆ వినాయకుడి బొమ్మ పెట్టారండి, చాలా బాగుంది. ఎంట్రన్స్లోనే అది స్టార్టింగ్లోనే గేట్ తీసుకొని లోపలికి రాగానే సెల్లర్లో కృష్ణుడి బొమ్మ అయితే చాలా బాగుంది. దాని పక్కనే వినాయకుడి బొమ్మ కూడా చాలా బాగుందండి. ఫోటో తీసిన తర్వాత ఇక్కడైతే కనుక మనకి ఎలాంటి అకేషన్స్కి అయినా కూడా గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా, ఫ్రేమ్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ వెరైటీగా డిఫరెంట్గా చాలా బాగున్నాయి. ఇప్పుడు వచ్చే న్యూ మోడల్స్లో కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే కనుక. ఒకసారి మీరైతే విజిట్ చేసేయండి. మొత్తం నాకు కుదిరినంత వరకు అయితే షాప్ మొత్తం కూడా వీడియో తీసేసిందండి. వాళ్ళు కూడా తీసుకొని మేడం అని అనేసారు కాబట్టి ఇంకా ఫ్రీడమ్ వచ్చేసింది కాబట్టి తీసుకున్నాను. ఓకేనండి, ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీటి తిప్పితే తీయేస్తుంది ఫోటో. ఇవి మళ్ళీ చిన్నగా అయిపోతుంది. హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. నేనైతే కనుక 1 టౌన్కి అయితే వచ్చేసామండి. ఎందుక అనుకుంటున్నారా, ఇక్కడైతే కనుక బొమ్మ అయితే ఆర్టికల్ బొమ్మ అయితే తీసుకుందాం అనుకున్నాము. అందుకని చెప్పి మా హౌస్ పక్కన ఆవిడ మేము అయితే కనుక ఇంకా 1 టౌన్కి అయితే వచ్చేసామండి, విజిట్ చేసేద్దామని చెప్పి. అలాగే ఏదైనా నచ్చితే తీసుకెళ్దామని చెప్పి కూడా వచ్చేసామండి. ఇంతకీ ఏంటా అనుకుంటున్నారా, అదిగోండి కృష్ణుడి బొమ్మలు చూశారు కదండి, కృష్ణుడి బొమ్మ కానీ వినాయకుడి బొమ్మ కానీ తీసుకుందాం అనుకుంటున్నాము. ఎందుకు అంటే వాళ్ళు కొత్తగా హౌస్ కట్టుకున్నారండి, దాంట్లో సెల్లర్లో పెట్టుకుందాము కృష్ణుడి బొమ్మ కానీ వినాయకుడి బొమ్మ కానీ అని చెప్పి ఆవిడ అనుకుంటున్నారండి. ఆవిడకి చాలా ఇష్టమైనవి కృష్ణుడు వినాయకుడు, అందుకని చెప్పి ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టుకుందామని చెప్పి ఆవిడైతే సంధ్య మార్కెట్కి వెళ్దాం వచ్చేస్తామంటే వచ్చేస్తానని చెప్పి ఇద్దరం సరదాగా అలాగా వచ్చేసాము. ఇంకా ఇక్కడికైతే ఇంకా 2-3 షాప్స్ చూసాం కానీ అక్కడ అంతగా అనిపించలేదు. ఇంకా ఈ షాప్కి అయితే వచ్చాము. కానీ ఈ షాప్లో అండి అన్నీ రీజనబుల్గా ఉన్నాయి, అన్నీ చక్కగా వెరైటీ మోడల్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎటువంటి అకేషన్స్కైనా సరే చాలా డిఫరెంట్ అయిన కొత్త న్యూ లుక్ మోడల్స్లో ఆర్టికల్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఫోటో ఫ్రేమ్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ డిఫరెంట్గా బాగున్నాయి. చూడండి వినాయకుడి బొమ్మలు అయితే ఎంత పాలిష్ పెట్టి ఎంత గ్లోగా ఉన్నాయో చూస్తేనే ఆకర్షించేటట్టుగా ఉన్నాయి. ఇంకా సెల్లర్లోకి అయితే కనుక వినాయకుడి బొమ్మ అయితే సెలెక్ట్ చేసేసారండి ఆవిడ. చాలా బాగుంది వినాయకుడి బొమ్మ అయితే కనుక. ఇంకా గృహప్రవేశం రోజు వెళ్ళి చూసాం కదండి, చాలా బాగుంది. ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, బాగా సెట్ చేశారు వినాయకుడిది. రాగానే ఎంట్రన్స్లో చక్కగా అని చెప్పి అందరూ కూడా మెచ్చుకోవడం జరిగిందండి. ఇంకా ఇక్కడైతే కనుక అన్ని రకాలైన గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆ పైన ఎంతమ్మా రాధాకృష్ణుడు ఆవు? ఇది పైంది 3000 పైన. ఫోటో తీసిన తర్వాత కింద ఎర వస్తుంది కదా గ్రీను, ఇలా మొత్తం పడాలమ్మా.
మొత్తం బాడీ రాదు మరి ఫేస్ కాదు ఇలా తీ అలా తీ. అలా ఒకటి తీ ఫోటోలాగా. అదొకటి యారో మార్క్ నొక్కి ఈ బాగున్నాయి. మళ్ళీ అక్కడ ఆయన దీనంగా ఉన్నాయి. ఏంటి నాకు కష్టం ఉంది కదా. అవి ఇటు తిప్పితే తీయేస్తుంది ఫోటో. ఇవి మళ్ళీ చిన్నగా అయిపోతుంది. చిన్నగా చాలా చిన్నగా పంపించా. ఫేస్ ఒకసారి ఇలా పెట్టమ్మా. ఫేస్ ఇలా చెప్పు. బాగుంది. ఇది ఎన్ని ఇంచెస్ అండి? అది కృష్ణకు ఇంచెస్ కృష్ణుడు 26 ఇంచెస్. 26 అంటే 2 అడుగులండి. 2 అడుగులా 26 2 అడుగులా చూసావయ్యి. కృష్ణుడి పెట్టండి చూడు. అదా 26 ఇంచెస్ అండి. అంటే మనకి 2 అడుగులు అదే సెంటీమీటర్లు